ఈ పరిశుద్ధాత్మ అనే వరం పొందితే అన్నీ కలిగి ఉన్నట్టే. ఇంట్లో కరెంటు ఆగిపోతే మీరు ఎంత ఇబ్బంది పడతారు? ఫ్యాన్లు ఆగిపోతాయా? ఏసీ ఆగిపోద్దా? సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉండదా? మిక్సీ ఆగిపోద్ది, ఫ్రిడ్జ్ ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి. ఒకవేళ ఎలక్ట్రికల్ స్కూటీ ఉందనుకోండి, ఏవీ పనిచేయవు. ఇప్పుడు కరెంటును ఉదాహరించి చెప్తే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే క్రైస్తవ్యం అనేది పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంది. పవర్ రావాలి మనలోనికి. పవర్ లేకపోతే మనం ఎందుకు పనిచేయం? పవర్ఫుల్గా ఉండాలి. శక్తివంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మనలోనికి పవర్ రావాలంటే మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందాలి. అది ఒక వరం. ఈ వరంలో నుండి నీకు అన్నీ సప్లై అవుతూ ఉంటాయి. కరెంట్ వచ్చింది అనుకోండి, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కుతుంది, అన్నీ పనిచేస్తాయి. మనలో విద్యుత్ శక్తి ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ. మనలో పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటే మనము అన్ని విషయాల్లో స్పందిస్తాం, అన్ని రకాలుగా పనిచేస్తాం. కుటుంబంలో, సమాజంలో, సంఘంలో, అన్ని విషయాల్లో కూడా మన సహజ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉంటాం, నిర్వర్తిస్తాం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండనిచ్చే దేవుడు కాదు. సర్వసత్యంలోనికి నడిపించి అన్ని విషయాల్లో కూడా మనం ఎలా స్పందించాలో మనల్ని కదిలిస్తూ ఉండేటువంటి ఆ శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా నేను శక్తిని పొందాలి, నాలోనికి పవర్ రావాలి. కాసేపు కరెంట్ ఆగిపోతే అల్లాడిపోతావే. కరెంట్ లేకపోతే బ్రతకలేరా? ఉండలేరా? ఏమి కరెంటుతో అంత ముడిపడిపోయింది జీవితం? మరి కరెంటు వల్ల అంత ఉపయోగం ఉంటే దానికంటే ఈ పరిశుద్ధాత్మ అనే వరం మనకెంతో ఎక్కువగా ముడిపడి ఉండవలసినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని ఆహ్వానించుదామా? మన మధ్యకు ఆహ్వానించుదామా? ప్రియ పరిశుద్ధాత్మ దేవా, సుస్వాగతం. రండి ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించు నాయన, ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్మ దేవా. yes welcome. ఆమేన్. మనలో పరిశుద్ధాత్మను గుర్చినటువంటి తీవ్రత పెరగాలి. ఆత్మయందు తీవ్రత పెరగాలి. తీవ్రత పెరిగితే మనం పరిశుద్ధాత్మ లేకుండా బ్రతకలేమన్నట్టుగా ఉంటామండి. నా మటుకు నేను పరిశుద్ధాత్మ లేకుండా బ్రతకలేను. మనకు పరిశుద్ధాత్మ సహాయం ఎంత అవసరం చూడండి. మనకు పరిశుద్ధాత్మ కావాలి అని అనుకుంటే అడగండి. పరిశుద్ధాత్మను పొందటం ఉచితం. విశ్వాసంతో అడగాలి, భారంతో అడగాలి, ఆ విలువ నిరిగి అడగాలి, విరిగి నలిగిన హృదయంతో అడగాలి. అంటే ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఎవరైతే అడుగుతారో వారికి నేను పరిశుద్ధాత్మని ఇస్తాను, ఈ పరిశుద్ధాత్మ, ఈ వరం నీకెంతో అవసరం అని ప్రభు చెబుతుంటే అడగవలసింది అడగట్లేదు. నీకు ఎలాంటి ఆసక్తి ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకునే వరకు అవసరమైతే నేను తిండైనా మానేస్తాను అన్నట్టుగా అడగాలి దేవుని. ఈ పరిశుద్ధ